పప్ప ఏముందండి అసలు. మా పుష్ప టూ ట్రైల్ అయితే బట్ నిజంగా చెప్తున్నా, నాకైతే మటుకు పుష్ప టూ ట్రైలరు పిచ్చిగా నచ్చిందండి. ఎందుకంటే చెప్తాను చూడండి, అసలు ఏమన్నా ఉంది అసలు ట్రైలర్ అయితే. మనకైతే ఇప్పుడు అన్ని ట్రైలర్లు అయితే మనకు కొత్తగా అయితే ఏం చూపించలేదు. కొన్ని 1 or 2 కొన్ని కొత్తగా చూపించారు, కానీ ఇంతకుముందు టీజర్లు, ఇంతకుముందు జాతర సీను, టీజర్, ఐటమ్ సాంగ్ ఇవన్నీ మనకి ఇంతకుముందు వచ్చినట్టే కదా. సో సేమ్ అయితే అలాంటివే కొంచెం ఎక్స్ట్రా చూపించారు, కానీ కొన్ని ఫైట్ సీన్స్ అవి ఇవి చూపించారు, కానీ అంతా మనకు ట్రైలర్ చూస్తే మనకు అంతా తెలిసినట్టు ఉంటుంది, కానీ మనకేం తెలియదు అనమాట. నాకైతే అలా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే మట్టుకు ట్రైలర్ పిచ్చిగా నచ్చింది. ఇప్పుడు కనుక మాట్లాడుకుంటే మన స్టార్టింగ్ నుంచి అల్లు అర్జున్ సార్ అయితే యాక్టింగ్ అయితే చింపి పడేశారండి. అసలు ఈ యాక్టింగ్ అయితే ఈసారి నేషనల్ అవార్డు వచ్చింది కదా పుష్పకి, ఈసారి ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది అన్నట్టు యాక్టింగ్ చేశారు. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అసలు. అలాగే ఈ ట్రైలర్లో మనకి ఏదైనా వెల్తీ ఏదైనా ఉంది అంటే అది ఒకటి ఏంటంటే ఫహద్ ఫాజిల్కి అండ్ ఆల్సో అల్లు అర్జున్ గారికి ఇద్దరికి ఫేస్ ఆఫ్ సీన్స్ చూపించలేదన్నమాట ట్రైలర్లో. ఆ ఒక ఫేస్ ఆఫ్ సీన్స్ ఒకటో రెండో కనుక పెట్టింటే ట్రైలర్ కట్లో నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇప్పుడే బాగుంది ట్రైలరు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. అది కనుక వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ ఇచ్చే ట్రైలర్ కనుక కట్ చేసింది తింటే మటుకు పాప ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. రికార్డులన్నీ చెదిరిపోతాయి. బాహుబలి రికార్డు కూడా ఎగిరిపోతుందేమో అన్నట్టు అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇప్పుడు రష్మిక క్యారెక్టర్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే మనం ఇప్పుడు మీకు అన్ని ఈ మధ్య బాగా కనిపిస్తుంది. ఈ మధ్య అన్ని సినిమాలలో ఏమవుతుంది, మామూలుగా లవ్ సీన్స్ ఉంటాయి, అలా ఇలా ఉంటుంది కదా. ఇదైతే అలా ఉండట్లేదు. ఇంతకుముందు మనకు పాత సినిమాలలో లేడీ క్యారెక్టర్ ఉంటుంది కదా, లేడీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఫుల్ వైలెంట్గా ఉండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏమో అనిపిస్తుంది. రష్మిక క్యారెక్టర్ కూడా కొంచెం వైల్డ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చెప్తుంది కదా ఒక డైలాగు, పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటా బ్రాండ్ అని చెప్తుంది కదా. ఆ వాయిస్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకైతే మటుకు. సో రష్మిక క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది. అలాగే జాతర సీన్స్ కూడా మనకైతే బాగా చూపించారు. ఈ సీన్ ఉంది చూసారా, ఈ సీన్ అయితే మటుకు ఈ సీన్ ఎలా ఉంటుందో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నాకు తెలిసి ఇంటర్వెల్లో సీన్లో అయినా రావాలి, లేకపోతే క్లైమాక్స్లోనే రావాలి. ఈ రెండిట్లలో మేబీ ఇంటర్వెల్లో జాతర సీన్ వచ్చి క్లైమాక్స్లో ఇలా ఇది రావచ్చు అనుకుంటా. ఏమో చూడాలి మరి. లేకపోతే జాతర సీన్ అయిపోతానే ఇది వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఎప్పుడు వచ్చిన మటుకు తగలడిపోతాయి. నిజంగానే చెప్తున్నా, థియేటర్స్ మటుకు తగలడిపోతాయి, అది మటుకు గ్యారంటీ. సో ఇంకా ఎలానే ఫహద్ ఫాజిల్ గారికి అండ్ ఆల్సో అల్లు అర్జున్ గారికి సీన్స్ ఎలా ఉంటాయో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. ఇది కూడా హైడ్ చేసి పడేశారు ట్రైలర్లో మటుకు, ఇది కూడా చూపించట్లేదు. అన్ని థియేటర్లో అన్నట్టేమో వదిలేసారేమో అని సపరేట్ చూపించారు, కానీ ఇద్దరిది ఫేస్ ఆఫ్ ఉంటుంది కదా, అది మటుకు చూపించలేదు ఎందుకో. అది కనుక చూపించుంటే ఇంకా చాలా బాగుంది అనిపించింది ట్రైలర్లో మటుకు. హిందీ ట్రైలర్ కూడా చూశాను, హిందీ ట్రైలర్ కూడా సూపర్, చాలా బాగుంది. సో ఇంకా మాట్లాడుకుంటే మనం ఈ ట్రైలర్లో ఎక్కువ టెంపుల్స్ దగ్గర సీన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మీరు చూస్తే ఏదో పూజ అలా కూడా ఉంది చూసారా, రష్మిక అల్లు అర్జున్ పూజ అది కూడా వెళ్తూ ఉంటుంది, అలా కూడా ఉన్నట్టుంది. అంటే టెంపుల్ దగ్గర ఏమన్నా సీన్స్ ఎక్కువ ఉంటాయేమో అనిపిస్తుంది. అది కాకుండా ఇంతకుముందు ఒక టీజర్ వదిలేరు చూసారా, అల్లు అర్జున్ ఎందుకు పారిపోతాడు అంటే, అల్లు అర్జున్ ఎవరికి కనబడకుండా అడవిలోకి వెళ్ళిపోతాడు కదా. సో దానికి సంబంధించిన హింట్ అయితే ఏమి ఇవ్వలేదండి ట్రైలర్లో. ఏమి ఇవ్వలేదు ట్రైలర్లో అయితే. నాకు అర్థం కాలేదు ఎందుకు వెళ్ళిపోతాడో, ఏమవుతుందో ఏమో మటుకు చూడాలి మరి ఏమవుతుందో. ఇదైతే ఇద్దరు ఈగోస్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఫహద్ ఫాజిల్ గారికి ఒక ఈగో ఉంటుంది, అల్లు అర్జున్ గారికి ఉంటుంది. సో ఇద్దరు ఈగోస్ మీద ఉంటుంది. సో ఎలా వెళ్తుందో ఏమో చూడాలి మరి. నాకైతే మటుకు బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే సుకుమార్ డైరెక్టర్, అల్లు అర్జున్ యాక్టింగ్ బాబా ఏమన్నా అసలు నాకైతే పిచ్చిగా అనిపిస్తుంది. సో చూడాలి మరి ఇంకా ఎలా వెళ్తుందో మటుకు. సో మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే 1000 కొంచెం మూవీ బాగున్నా సరే 1000 crores పక్కా, 1000 కోట్లు పక్కా అండి. కొంచెం మూవీ బాగున్నా సరే ఇంకా కనుక నెక్స్ట్ లెవెల్ టాక్ వస్తే 1500 పక్కా. బాహుబలి 2 రికార్డు చూడాలి మరి, ఎగిరిపోదో మటుకు. బేస్డ్ ఆన్ అక్కడ హిందీ సైడు ఎలా రెస్పాన్స్ అవుతుంది, హిందీ సైడ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు, దాన్ని బట్టి వాళ్ళు కనుక రిసీవ్ చేసుకున్నారే అనుకోండి, బాహుబలి 2 ఎగిరిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలా ఉంటుంది అన్నమాట.
సో ఈ పుష్ప అనేది మనకు అంతేకాదండి, పుష్ప మనకి ఇండియాలోనే కాదు, ఫారిన్ కంట్రీస్లో కూడా పిచ్చి పిచ్చిగా క్రేజ్ ఉంది. తెలిసిందే కదా, డేవిడ్ వార్నర్ ప్రమోషన్ ఏమన్నా ప్రమోషన్ చేస్తున్నారా అసలు. సో చూడాలి మరి, ఇంకా హిందీ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకొని ఫారిన్ వాళ్ళు అయితే రిసీవ్ చేసుకున్నారే అనుకోండి, ఇంకా ఎగిరిపోద్ది. బాహుబలి కూడా ఎగిరిపోద్ది. ఎలాగో తెలుగులో ఎలాగే ఎగిరిపోద్ది, లేదు వేరే విషయం, కొంచెం బాగున్నా ఎగిరిపోద్ది. సో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టేసి బాహుబలి 2 అయితే ఎగిరిపోద్ది. నాకైతే ఎలా ఉన్నా పుష్ప 2 1000 అయితే పక్కా అనిపిస్తుంది. సో మీరేమనుకుంటుందో, మీకు ఎలా అనిపించిందో పుష్ప 2 ట్రైలర్ కామెంట్ చేయండి. అలాగే పుష్ప ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.